అక్కడ ఏం చేస్తాడంటే దాంట్లో కూర్చుంటూ ఆ చెడ్డ ఆ ఒక లెటిన్లోనే పడిపోతాడు, అందంగా మారిపోతాడు, ఆ గీరుకున్న మరకలన్నీ పోతాయి, శుద్ధంగా ఫ్రెష్గా అయిపోతాడు. అందరూ వచ్చి అడుగుతారు, ఏందిరా నువ్వు ఏ మందు వాడుతున్నారా నాయన, ఇంత బాగా అయిపోయావు, మమ్మల్ని చూడరా, మేము గీరుకొని సస్తున్నాం కదరా, ఈటవాడికి తోటవాడికి తీరుకుండదు అంటులా. ఆ టైపు ఎక్కడ చూసినా హార్మోనియలే, వాళ్ళు గీరుకోవడమే, చెప్పలేని బాధలు, ఏ డాక్టర్లతో కాలా అది. నూహ్ అలైహిస్సలాం అల్లా తఆలా అతనికి 9,050 సంవత్సరాలు, 1000 సంవత్సరాల జీవితం అప్పుడు మన మానవుడికి. 950 సంవత్సరాలు విశ్వాసం గురించి, అల్లా మార్గం గురించి, అల్లా భక్తి గురించి, అల్లా యుక్తి గురించి, అల్లా మంచి గురించి ఆహ్వానిస్తా అలసిపోతారు. ఆయన పైన ఎంత ఘోరమైన కఠినమైన కష్టాలు వస్తాయంటే రాళ్లతో కొడతారు ఆయనకి. ఎన్ని రాళ్ళు ఆయన పైన పడతాయంటే ఆయన కనిపించేదిలే. తర్వాత జిబ్రాయిల్ దూత వచ్చేది, ఆ రాళ్ళన్నీ తీసి పక్కకు నెట్టి తర్వాత వాళ్ళ ఒక రెక్కలతో ఆ శరీరాన్ని బాగా తుడిసేది. తర్వాత మళ్ళీ శరీరము ఎట్టునిందో నిన్న అట్ట మళ్ళీ మారిపోయేది అనమాట. అడిగేది నూహ్ అలైహిస్సలాం గారు, జిబ్రాయిల్ రేపు నా పని ఏమిటి, రేపు నా డ్యూటీ ఏమిటి? ప్రవక్త నూహ్ అలైహిస్సలాం గారు, నిన్నేం చేశారో అదే పని. మానవులు ఆయనకి రాళ్లతో కొట్టేది, గుడ్డలు తల మీద వేసుకునేది, తర్వాత ఎన్నెన్ని ఇబ్బందులు అన్నీ పెట్టారనమాట. తర్వాత హజరత్ నూహ్ అలైహిస్సలాం గారు అల్లాతో దువా చేశారు. ఇలాగ కష్టాలు 950 సంవత్సరాలు కష్టపడారు. 80 మంది ఇస్లాంని, విశ్వాసాన్ని స్వీకరించారు. మిగతా అందరూ కష్టాలు పెట్టారు, నష్టం చేశారు. వాళ్ళ భార్య కూడా అతని పైన విశ్వాసం తేలి అల్లాహ్ దువా చేస్తాడు నూహ్ అలైహిస్సలాము. తర్వాత అల్లాహ్ ద్వారా వాళ్ళకి కఠినమైన కష్టాలు వచ్చేస్తాయి. నీళ్లు వచ్చేసి వాటిల్లో అందరూ మునిగిపోయి నాశనం అయిపోతారు. అల్లాహ్ అజాబ్. ఒక కిష్టి అంటే పడవని తయారు చేసుకోమని చెప్తాడు అన్నమాట అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. ఈ పడవలో ఎవరైతే కూర్చుంటారో వాళ్ళకే రక్షణ, ఈ పడవ ఎవరు ఎక్కరో వాళ్ళకి రక్షణ లేదు. అక్కడ ఉండే ఆ ప్రదేశంలో ఉండే వాళ్ళు ఎంత చెడ్డ పని చేశారంటే ఆ పడవలోనే వాళ్ళందరూ లెటిన్ కూర్చున్నారు. ఇదంట దీంట్లో కూర్చునే వాళ్ళంట రక్షణ పొందేది అని ప్రవక్తలకి ఎగతాళి చేశారు. తర్వాత అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఏం చేశాడంటే వాళ్ళకి ఈట స్టార్ట్ అయిపోయింది. ఎవరెవరు దాంట్లో దొడ్డికి కూర్చున్నారో, ఎవరైతే లెటిన్ దాంట్లో కూర్చున్నారో వాళ్ళకంతా గీరుకోవడం మొదలుపెట్టారు. మందే లేదు దానికి. ఎక్కడ పోయినా ఏ డాక్టర్లు కాడ పోయినా మందు లేదు. ఎందుకంటే అల్లాహ్ ద్వారా శిక్ష అది. మంచి వాళ్ళకి రక్షణ, చెడ్డ వాళ్ళకి శిక్షణ, ఇహలోకంలో కూడా పరలోకంలో కూడా. తర్వాత ఒకడేం చేస్తాడంటే దాంట్లో కూర్చుంటూ ఆ చెడ్డ ఆ ఒక లెటిన్లోనే పడిపోతాడు, అందంగా మారిపోతాడు, ఆ గీరుకున్న మరకలన్నీ పోతాయి, శుద్ధంగా ఫ్రెష్గా అయిపోతాడు. అందరూ వచ్చి అడుగుతారు, ఏందిరా నువ్వు ఏ మందు వాడుతున్నారా నాయన, ఇంత బాగా అయిపోయావు, మమ్మల్ని చూడరా, మేము గీరుకొని సస్తున్నాం కదరా, ఈటవాడికి తోటవాడికి తీరుకుండదు అంటులా. ఆ టైపు ఎక్కడ చూసినా హార్మోనియలే, వాళ్ళు గీరుకోవడమే, చెప్పలేని బాధలు, ఏ డాక్టర్లతో కాలా అది. అప్పుడు అల్లాహ్ సుబ్హానహు ఏం చేశాడంటే వాళ్ళ చేతే ఆ పడవని శుద్ధం చేయడానికి దాంట్లోనే ఆరోగ్యం పెట్టాడు. ఏరే ఊరి నుంచి వచ్చి దాంట్లో కూర్చున్నారే వాళ్ళు కూడా ఇక్కడి నుంచి తీటం తీసుకుపోయారు, కుజిలి బీమారి. అక్కడ పోయి వాళ్ళకంతా పంచారు అది. ఇది మందులాగా వాడుకొని దీన్ని కడుక్కొని పుల్లలతో కూడా దాన్ని క్లీన్ చేసుకొని వాళ్ళ ఊరికి కూడా పార్సల్ పంపించారు. మందు అదే వాళ్ళకి, ఎవరు చేసిన కర్మ వాళ్ళకి తప్పదు అంటుల్లా అట్ట అయిందనమాట. తర్వాత అది క్లీన్ గా కడిగిచ్చేసాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా వాళ్ళ చేతులతోనే. అల్లాహ్ ద్వారా ముచ్చేసింది. కింద నుంచి నీళ్లు, పై నుంచి నీళ్లు, పొయ్యిల్లో నిప్పుల నుంచి కూడా నీళ్లు వచ్చాయి. ఆ దేశాన్ని సర్వనాశనం అయిపోయింది. హజరత్ నూహ్ అలైహిస్సలాం గారు శాపించారనమాట. అక్కడ ఉండేవాళ్ళు, ఆ ప్రదేశంలో ఉండేవాళ్ళు అంతా 80 మంది విశ్వాసులు తప్పక అందరూ ఆ నీళ్లలో, ఆ అజాబ్లో
నాశనం అయిపోయారు. కొంతకాలం అయిపోయిన తర్వాత అదంతా ఎండిపోయిన తర్వాత ఆ విశ్వాసులకి తోడు తీసుకొని ఆయన మళ్ళీ ఆ ఊరంతా ఇదైపోయిందనమాట. ఇప్పుడు ఏం చేయాలా అంటే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా చెప్పాడు, నువ్వు కుండల్ని తయారు చెయ్యి, కుండల్ని తయారు చెయ్యి, అందమైన కుండలు, రకరకాల కుండలు తయారు చెయ్యి. సరే తయారు చేశాడు. తయారు చేసిన తర్వాత ఇప్పుడు తయారైపోయిన తర్వాత అల్లాహ్తో నూహ్ అలైహిస్సలాం అడిగారు, మళ్ళీ అల్లాహ్ ఇప్పుడు నేనేం చేయాలి? ఆ కుండలన్నీ మీరు పగలగొట్టేయాలా అన్నాడు. కొద్దిసేపు ఆలోచించారు నూహ్ అలైహిస్సలాం. తర్వాత కుండలన్నీ పగలు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా నూహ్ అలైహిస్సలాం గారితో అడిగారు, మీకేమన్నా బాధ కలిగిందా కుండలు పగలగొట్టడంలో? అల్లాహ్ నాకు బాధ కలిగింది, నీ ఆజ్ఞని నేను పగలగొట్టేశాను, నా చేతులతో నేను మట్టిని పిసికి తర్వాత దానిలో వస్తువుల్ని నేను తయారు చేశాను, మట్టిని కలిపి దాంతో నేను ఈ వస్తువులన్నీ అవసరమైన కుండలు అవి అన్నీ తయారు చేశాను, జాడీలు, వాటిని మీరు మళ్ళీ నా కష్టం అంతా దానిపైన చూపించాను, దాన్ని పగలగొట్టేసేమన్నారు, నాకు బాధ కలిగింది. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఏం చెప్పాడంటే, నూహ్ అలైహిస్సలాం గారు మీకు మట్టి కుండల్ని పగలగొట్టడానికి బాధ కలిగింది, కానీ నా చేతులతో నేను తయారు చేసిన మానవులకి మీరు నాశనం చేసేమన్నారు, దువా చేశారు, నాకెంత బాధ కలిగింది. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ప్రపంచంలో ఉండే సర్వ జీవరాశులు తల్లిలు, 18,000 రకాల జీవరాశులు, వాటి తల్లిలు, చీవగొడు తల్లి ఉంది, ప్రతి పురుగుకి తల్లి ఉంది. అలాంటి 18,000 రకాల జీవరాశుల ఆ తల్లుల ప్రేమలంతా ఒకటి తయారు చేస్తే అలాంటి 70 కంటే ఎక్కువ ప్రేమ గలవాడు మానవుల పైన అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. అల్లాహ్ ఒక ప్రేమని, ఆయన ఒక అభిమానాన్ని, ఆయన ఒక కరుణ కటాక్షాన్ని మేము గుర్తెరగాల. ఆయన గుర్తెరగకపోతే మేము జంతువు కంటే హీనం అయిపోతాం. ఎందుకోసం అంటే జంతు వారికి గెడ్డేసే వాళ్ళకి, నీళ్ళు ఇచ్చే వాళ్ళకి, దానికి ఫ్రెష్ చేసే వాళ్ళకి అది అర్థం చేసుకుంటుంది. మరి సేవ చేస్తుంటారే, ఆయన చూస్తే తల ఆడిస్తుంది, తోక ఆడిస్తుంది, గౌరవిస్తుంది, ఆలోచిస్తుంది. అంతన్నా మేము ఆలోచించాలి కదా మనం.